కొత్తగూడెం తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడిన ఆరుట్ల కమలాదేవి మహిళా లోకానికి నేటి తరం కమ్యూనిస్టులకు ఆదర్శమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మాజీ శాసనసభ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళా సమాఖ్య మాజీ నాయకురాలు ఆరుట్ల కమలాదేవి 24వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, నాయకులు నేరెళ్ల రమేష్, మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, పి సత్యనారాయణచారి, గుత్తుల శ్రీనివాస్, మిరియాల రాము తదితరులు పాల్గొన్నారు. తర్వాత మహిళా సమాఖ్యలో కూడా అంటే ఆమె భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు సాయుధ పోరాట యోధులు. నల్గొండ జిల్లాలో అనేక మంది విప్లవ యోధులు నల్గొండ జిల్లాలో జన్మించారు. వాళ్ళల్లో రావినారాయణ రెడ్డి, అలాగే ధర్మభిక్ష గారు, దొడ్డా నర్సయ్య గారు, అదే పద్ధతిలో కట్కూరి రామచంద్రారెడ్డి గారు, మన ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి వైఫ్, ఇలా వీళ్ళందరూ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆమె కూడా మీరు బొమ్మ చూస్తే కూడా తెలుస్తుంది, తుపాకి పట్టుకుని ఉంటుంది. అంటే ఈమెని చదివించాడు ఆయన భర్త. చదివించిన తర్వాత చదువుకుని ఈ స్కూల్ కూడా ఈమె నడిపిస్తుంది. జ్యోతిరావు పూలేలాగా, సావిత్రి జ్యోతిరావు పూలేలాగా ఈమె స్కూల్ నడిపి సాయుధ పోరాటంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అరెస్ట్ అయినా ఏది చేసినా ఆ విధంగా ఆమె సాయుధ పోరాటంలో మహిళలకి పెద్ద స్ఫూర్తిదాయకంగా పోరాట వీరనాయకులాగా ఆమె కీర్తింపబడింది. గత చరిత్రలో ఆమెకి గుర్తింపు రాలేదంటే దానికి వేరు రీజన్స్, అంటే క్యాస్ట్లు అట్లా పరిగణలో తీసుకోలేదు. కానీ కమ్యూనిస్టు శ్రేణులు మొత్తం తెలుసు ఆమె వేరున్నారు. మీకు వేరే వాళ్ళని చెప్పడం అనేది కాదు, కానీ ఆమెకి రావాల్సినంత ప్రాధాన్యత రాలేదు. అంత గొప్ప నాయకురాలు ఈరోజు జన్మదిన జనవరి 1. తర్వాత నేను రేపు 6వ తారీఖు కూడా వెళ్తున్నాను ఆలేరు. జోహార్ ఆరుట్ల కమలాదేవి గారికి.